ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, అత్యంత కృపగల దేవా, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆయన ఉన్నతమైనటువంటి స్థలంలో నివసిస్తున్నటువంటి గొప్ప దేవా యేసయ్యా, మీ స్తోత్రాలు వందనాలు. దేవా మరి తండ్రి, మీ పక్షంగా నిలబడిపోయేటువంటి దేవా మీ దైవజనుల్ని మరొకసారి మీ ఆత్మాభిషేకంతో నింపి దేవా మరి తండ్రి, మీ సిలువను గుర్చినటువంటి అనేక విషయాలు మీరు మాకు బోధిస్తూ ఉండగా దేవా వినగలిగే చెవు, గ్రహించగలిగే హృదయం, దాచుకునే మనస్సు మెండుగా మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు. మీ సిలువ ప్రేమను మేము ప్రభా సంపూర్ణంగా పరిపూర్ణంగా అర్థం చేసుకోవడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త విషయాల్లో సహాయం చేయండి. మీ సిలువలో ఉండేటువంటి యొక్క గొప్ప శక్తి, జయాన్ని, బలాన్ని మేము పొందుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు. ఇదిగో ప్రభా, ఈ సమయాన్ని మా కొరకు దీవించండి. మీ ప్రియులు వారి వారి గృహాల్లో చేరి ప్రార్థనలు ఏకీపిస్తుండగా మీ సన్నిధి వారికి తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మీరే కృప చూపించండి, సహాయం చేయండి. సమస్త విషయాల్లో సహాయం చేయండి. మీ నామానికి మనం తెచ్చుకోండి ప్రభా. ఈ కొద్ది సమయాన్ని మా కొరకు దీవించమని ముందున్న సమయం అంతటిని మీకు అప్పచెప్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. పాట పాడి దేవుని మేము పడతాం. 633వ పాట పాడుతున్నాం షారోన్ ఆత్మగీతాల్లో నుంచి. సిలువలో పాప క్షమా, యేసు ప్రభు నీ దివ్య క్షమా. వాసులెను సిలువలో పాప క్షమా. కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను పాపి చేసే. కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను పాపి చేసే. కలుషహరా కరుణించితివి, కలుషహరా కరుణించితివి. వాసిల్లెను సిలువలో పాప క్షమా. దోషము చేసినది నేనే కదా, మోసములో బ్రతికిన నేనే కదా. దోషము చేసినది నేనే కదా, మోసముతో బ్రతికిన నేనే కదా. మోసితివానా శాపవారం, మోసితివానా శాపవారం. వాసిల్లెను సిలువలో పాప క్షమా. యేసు ప్రభు నీ దివ్య క్షమా. వాసిల్లెను సిలువలో పాప క్షమా. పాపము చేసి గడించేటి మరణం, శాపమేగా నార్చించినది. పాపము చేసి గడించేటి మరణం, శాపమేగా నార్చించినది. కాపరివై నన్ను ప్రోచితివి, కాపరివై నన్ను ప్రోచితివి. వాసిల్లెను సిలువలో పాప క్షమా. యేసు ప్రభు నీ దివ్య క్షమా. వాసిల్లెను సిలువలో పాప క్షమా. ప్రకటనగా 91వ కీర్తన చదువుకుందాం పిల్లరా. మహోన్నతిని చాటున నివసించేవాడే సర్వశక్తి నీడును విశ్రమించేవాడు. మహోన్నతిని చాటున నివసించేవాడే సర్వశక్తి నీడును విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కీడమును డాలునై ఉన్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును.
ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను పగటి వేళ ఎగురు బాణమునకైనను రాత్రి వేళ కలుగు భయమునకైనను పగటి వేళ ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించే తెగులునకైనను మధ్యాహ్నం మందు పాడు చేయ రోగమునకైనను నీవు భయపడుకుందువు. చీకటిలో సంచరించి తెగులకైనను మధ్యాహ్నం మందు పాడు చేయ రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం ఎదుకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎదుకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలంగా చేసుకుని ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. నీవు సింహములను నాగపాములను త్రొక్కెదవు, కదం సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. నువ్వు సింహములను నాగపాములను త్రొక్కెదవు, కదం సింహమును భుజంగమును అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతని కనపరచదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేను అతని కనపరచదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతని గొప్ప చేసేదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతని విడిపించి అతని గొప్ప చేసేది. దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. దీర్ఘాయువు చేత అతని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. ఆమేన్. సమయంలో దేవుని వాక్యం ఉందాం పిల్లరా. దర్జన్లు ప్రదర్శకులు గారు వచ్చి మనకు దేవుని వాక్యం సంఖ్యాకాండ గ్రంథం 21వ అధ్యాయం 14వ వచనం నుండి చదువుకుందాం. నంబర్స్ చాప్టర్ 21 ఫ్రమ్ వర్స్ 14. కాబట్టి యెహోవా సుడిగాలి చేతనైనట్టు వాహేబును అర్నోనులో పడు ఏర్లను 6 దేశ నివాస స్థలమునకు తిరిగి మోయాబు ప్రాంతములకు సమీపముగా ప్రవహించు ఏరుల మడుగులను పట్టుకొన్నను మాట యెహోవా యుద్ధముల గ్రంథములో వ్రాయబడి ఉన్నది. అక్కడ నుండి వారు బెయేరుకు వెళ్ళిరి. యెహోవా జనులను పోగు చేయము, నేను వారికి నీళ్ళనిచ్చేదనని మోషేతో చెప్పిన బావి అది. అప్పుడు ఇశ్రాయేలీయులు ఈ పాట పాడిరి. బావి ఉబుకుము, దాని కీర్తించుడి, బావి ఏలికలు దాన్ని త్రవ్విరి. తమ అధికార దండముల చేతను కర్రల చేతను జనుల అధికారులు దాన్ని త్రవ్విరి. ప్రార్థన. ప్రేమగల ప్రభా, మీకు స్తోత్రాలు. ఈ ప్రాతకాల సమయం ఈ ధ్యానమును మా కొరకు దీవించి మా ఆత్మలను బలపరచమని, మా మనసులకు ధైర్యమును కలిగించమని యేసుక్రీస్తు ప్రభా నామములో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి, ఆమేన్. సంఖ్యాకాండం 21వ అధ్యాయంలో 4వ వచనం నుండి 9వ వచనం వరకు ఎత్తబడినటువంటి ఇత్తడి సర్పము పాము కాటు తిన్నటువంటి ప్రతివారు ఇశ్రాయేలీలు, మరణిస్తూ ఉన్నటువంటి ఇశ్రాయేలీలకు ప్రాణరక్షణ పైకెత్తబడినటువంటి ఇత్తడి సర్పం, అది యేసుక్రీస్తు ప్రభువారి శిలువకు సాదృశ్యమై ఈ దినం ఉబికిన బావిని గూర్చి మాట్లాడుకోబోతున్నాం. సంఖ్యాకాండం 21వ అధ్యాయంలోనే ఉబికినటువంటి బావి. ముఖ్యంగా 17వ వచనం 18వ వచనం ఇది ఒక పాట, ఇశ్రాయేలీయులు పాడినటువంటి పాట. బావి ఉబుకుము, దాని కీర్తించుడి, బావి ఏలికలు దాన్ని త్రవిరి. తమ అధికార దండముల చేతను కర్రల చేతను జనుల అధికారులు దాన్ని త్రవిరి. ఇది ఉబికినటువంటి బావి. ఈ బావి ఊబికినటువంటి వృత్తాంతానికి మునుపు బ్యాక్గ్రౌండ్ మనము జ్ఞాపకం చేసుకుందాం. బ్యాక్గ్రౌండ్ జ్ఞాపకం చేసుకుంటే 21వ అధ్యాయములో దేవుడు వారిని మోయాబు ప్రాంతములకు సమీపంగా తీసుకుని వచ్చాడు. నెబో కొండకు సమీప ప్రాంతాల్లోనికి వారు వస్తూ ఉన్నారు. ఇక వారు వాగ్దాన దేశములో ప్రవేశించడానికి కొంత దగ్గరగా ఉన్నారు అని చెప్పవచ్చు. కనుక దేవుడు ఈ ప్రజలను నడిపించినటువంటి విధానం మనం 21వ అధ్యాయంలో 3వ వచనములో హోర్మా అనే పేరు చూస్తాం. క్రింద ఫుట్ నోట్లో హోర్మా అంటే నిర్మూలము అని ఉన్నది. నిర్మూలము
3వ వచనంలో ఏమనున్నదంటే, యెహోవా ఇశ్రాయేలీయుల మాట ఆలకించి ఆ కనానీయులను అప్పగింపగా ఇశ్రాయేలీయులు వారిని వారి పట్టణములను నిర్మూలము చేసిరి. అందువలన ఆ చోటికి హోర్మా అను పేరు పెట్టబడింది. మన జీవితాల్లో కనానీయులు ఉంటూ ఉంటారు. ఆ కనానీయులను పూర్తిగా నిర్మూలము చేయాలి. పాప సంబంధమైనటువంటి కనానీయులు చాలా భ్రష్టమైనటువంటి ఆచారాలు కలిగినటువంటి వారు. అందుకే ఆ దేశం వారిని వెళ్ళగక్కి వేసిందని దేవుడు వేరొక చోట వారికి జ్ఞాపకం చేశాడు. నీ మంచితనాన్ని బట్టి ఆ దేశంలోనికి నీవు వచ్చేవు అనుకుంటున్నావేమో అని ఆ దేశ నివాసులను ఆ దేశం వెళ్ళగక్కి వేసింది వారి యొక్క చెడ్డ ఆచారములను బట్టి, చెడ్డ సంప్రదాయములను బట్టి. కనానీయులు చాలా భయంకరమైన ఆచారాలు కలిగినటువంటి వారు. ఇక్కడ హోర్మా కనానీయుల సంబంధమైనదేది దేవుని బిడ్డల జీవితాల్లో ఉండకూడదు. ఈ హోర్మా బహిరంగ శత్రువులను జ్ఞాపకం చేస్తూ ఉండగా అంతరంగ శత్రువులు, ఒకవేళ మనలో తలెత్తేటటువంటి గర్వం, మనలో తలెత్తేటటువంటి అతిశయం, అదేదైనా సరే, మనలో తలెత్తేటటువంటి శరీర సంబంధమైనది ఏదైనా దానిని నిర్మూలన చేస్తేనే కానీ వాగ్దాన దేశంలో మనము ప్రవేశించలేము. 4వ వచనములో వారు ఎదోము దేశమును చుట్టుపోవాలని హోరు కొండ హోరు అనేటటువంటి శబ్దానికి అర్థము ప్రోజెనిటర్, అనగా పూర్వీకుడు అని అర్థం. మా పితరుల నుండి, మా పూర్వీకుల నుండి, మా ఆచారము, మా సంప్రదాయము, మా వారు, మా పూర్వీకులు అట్లా ఇలాగు అని మనం కొన్నిసార్లు పితృపారంపర్యమైనటువంటి వ్యర్థ ప్రవర్తనను అవలంబిస్తూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభువులోనికి వచ్చిన తర్వాత ఈ హోరు కొండ నుండి సాగాలి. హోరు కొండ నుండి, హోరు అనుభవం నుండి మనము సాగవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. 10వ వచనంలో హోరు కొండ దగ్గర జరిగింది మనం ఎరుగుదాం. వారు సణిగేరు, దేవుడు పాములను పంపించాడు. పాము కాటు తిన్నటువంటి అనేకులు మరణించడం ప్రారంభించిన తర్వాత కానీ అప్పుడు వారు తప్పు ఒప్పుకోలేదు. నష్టం జరుగుతూ ఉండగా, కీడు సంభవిస్తూ ఉండగా, దేవుడు వారికి తీర్పు తీరుస్తూ ఉండగా అప్పుడు వారు పశ్చాత్తాపడ్డారు. తీర్పు తీర్చక ముందే పశ్చాత్తాపడి ఉంటే చాలా బాగుండేది. ఇప్పుడు 10వ వచనం, సంఖ్యాకాండం 21:10. తరువాత ఇశ్రాయేలీయులు సాగి ఓబోతులో దిగిరి. ఓబోతు ఇది మృత సముద్రానికి ఇంచుమించు 15 మైళ్ళు ఆ ప్రాంతంలో, పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి స్థలం ఓబోతు. ఈ ఓబోతు అనేటటువంటి పదానికి అర్థం వాటర్ స్కిన్స్ అనేటటువంటి అర్థం ఉన్నది. నీటి చర్మము అనేటటువంటి అర్థము. నీటి చర్మములు అంటే దట్టంగా ఈ ప్రాంతాల్లో నీటి పైన ఒక తెట్ట వంటిది, ఒక లేయర్ ఫామ్ అవుతుంది అన్నమాట. ఒక లేయర్ ఫామ్ అవుతుంది. అది ఓబోతు. కానీ కొంతసేపటి తర్వాత ఆ లేయర్ క్రమంగా అది చెదరిపోతుంది. కనుక వీరు ఓబోతు దగ్గర దిగిన తర్వాత 11వ వచనం, ఓబోతులో నుండి వారు సాగి సూర్యోదయ దిక్కున అనగా మోయాబు ఎదుట అరణ్యమందలి ఎగిరి. అరీబాము యొక్క శిథిలములు. మన జీవితాల్లో పాప సంబంధమైనటువంటి కొన్ని శిథిలాలు మిగిలి ఉంటాయి. వాటిని కూడా మనం పూర్తిగా తీసివేయాలి. వాగ్దాన దేశంలోనికి వెళ్ళాలంటే దాటవలసినటువంటి అనుభవాలు, లేక మనం వెళ్ళవలసినటువంటి అనుభవాలు ఇవి. కొన్ని మార్లు పాత స్నేహితులు ఉంటారు, వారితో కలిసి నీవు పాపం చేసి ఉంటావు. మళ్ళా ఆ స్నేహితులు కనిపిస్తే వాళ్ళు నిన్ను టెంప్ట్ చేస్తారేమో. మనం ఎంత ఎంజాయ్ చేసాము జీవితం, మళ్ళా ఇంకొకసారి అని నిన్ను శోధిస్తే జాగ్రత్త సుమ. ఆ అబారీము శిథిలాలు లోనికి నీ వెళ్ళకూడదు. అబారీం శిథిలాల్లోనికి నీ వెళ్ళకూడదు. ఈయే అబారీము. 12వ వచనం, అక్కడ నుండి వారు సాగి జెరెదు లోయలో దిగిరి. జెరెదు అనే పదానికి అర్థము ఉత్సు, వల, ట్రాప్.
సాతాను నీ జీవితాన్ని పతనం చేయటానికి నీ ముందు చాలా వలలు ఉంచుతూ ఉంటాడు. తెలియకపడినా, నేను ధైర్యంగా బయటకు రాగలను లేని దానిలో ప్రవేశించిన ఖచ్చితంగా నష్టపోవటం ఖాయం. శాంసన్, నేను శత్రువులు నన్నేమి చేయలేరు, నేను ఎప్పటి నన్ను బంధించినటువంటి దేన్నైనా విడగొట్టుకుంటాను అనుకున్నాడు, కానీ ఒక సమయం వచ్చినప్పుడు అలా చేయలేకపోయాడు. తన బలాన్ని, తన మహాశక్తిని, దేవుని ఆత్మను పోగొట్టుకున్నాడు. కాబట్టి సాతాను నీ ముందు ఒక ట్రాప్ పెడుతుంది. ఏ భక్తుడికి ఏ ట్రాప్ పెట్టాలో, ఏ విశ్వాసికి ఏ ట్రాప్ పెట్టాలో, ఏ ట్రాప్లో ఎవరు పడతారో సాతానుకు, సాతాను అనుచరులకు బాగా తెలుసు. అన్ని ట్రాపులకు అందరూ పడరు. జ్ఞాపకం పెట్టుకోండి. కొందరిని సాతాను పొగిడి వంచిస్తుంది. కొంతమంది నా పేరు, నా గొప్పదనం అనుకుంటారు. క్రైస్తవులు సిలువని ప్రేమిస్తారు. ఇంకా పేరు, గొప్పదనం ఇంకెక్కడుంది? కొందరు తిండిని బహుగా ప్రేమిస్తారు. కొందరు నిద్రను బహుగా ప్రేమిస్తారు. వస్తువులను బహుగా ప్రేమిస్తారు. స్త్రీలు నగలను బహుగా ప్రేమిస్తూ ఉంటారు. ఇలాగూ ఎవరికి ఏ ట్రాప్ పెట్టాలో సాతానుకు బాగా తెలుసు. ఇక్కడ జెరెదు లోయలో వారు దిగారు. 13వ వచనం, అక్కడ నుండి వారు సాగి అమోరీయుల పొలిమేరల నుండి వచ్చి ప్రవహించి అరణ్యమందు సంచరించు అర్నోను అద్దరిని దిగిరి. ఈ అనుభవాలు అన్నిట్లో నుండి వచ్చిన తర్వాతే అర్నోను దగ్గరకు వస్తావు. అర్నోను అంటే రిజాయిసింగ్ అని అర్థం ఉన్నది. ఆనందించుట, సంతోషించుట, ఉత్సహించుట. వారు ఇప్పుడు అర్నోను దగ్గరకు వచ్చారు. 14-15 వచనాల్లో ఒక విషయం రాయబడి ఉన్నది. కాబట్టి యెహోవా సుడిగాలి చేతనైనట్టు వాహేబును అర్నోనులో పడు ఏరులను 6 దేశ నివాస స్థలమునకు తిరిగి మోయాబు ప్రాంతములకు సమీపముగా ప్రవహించు ఏరుల మడుగులను పట్టుకొనినను మాట యెహోవా యుద్ధముల గ్రంథములో వ్రాయబడి ఉన్నది. ఇక్కడ ఒక పాట లేక ఇక్కడ ఒక మాట చెప్పబడి ఉన్నది. ఏమని అంటే, దేవుని యుద్ధాలు పూర్వకాలంలో యుద్ధ పాటలు ఉండేవి. వార్ సాంగ్స్, ఏన్షియంట్ కలెక్షన్ ఆఫ్ వార్ సాంగ్స్. ఇశ్రాయేలీల యాత్ర జీవితంలో యుద్ధములకు సంబంధించినటువంటి పాటలు ఉండేవి. అవి యెహోవా యుద్ధముల గ్రంథము అని దానికి పేరు. అది బైబిల్లో చేర్చబడలేదు, ప్రామాణిక గ్రంథాల్లో అది చేర్చబడలేదు, క్యానన్లో అది చేర్చబడలేదు. కొందరు అనుకోవచ్చు, అయితే బైబిల్ కంప్లీట్ కాదా అని అనుమానం రావచ్చు. బైబిల్ కంప్లీటే, అన్ని విషయాలు అక్కర్లేదు, అది ఉదహరించబడింది అంతే. ఎందుకు ఉదహరించబడింది అంటే, అది ఆ సామెత లేక ఆ పాట చుట్టుపట్ల ఉన్నటువంటి దేశాల్లో కూడా వ్యాపించింది కాబట్టి ఆ విషయం ఇక్కడ ఉదహరించబడింది. గుర్తుంచుకోనండి, మనము విద్యార్థులంగా ఉన్నప్పుడు, అలాగే జాబ్ హోల్డర్స్గా ఉన్నప్పుడు, ఎదిగిన తర్వాత మనం ఉన్నటువంటి దేశంలో యుద్ధాలు జరిగితే యుద్ధాలకు సంబంధించినటువంటి పాటలు వినబడుతూ ఉంటాయి. ఆ పాటలు మనకి ఎప్పటికీ జ్ఞాపకం ఉంటాయి. కొన్ని యుద్ధ పాటలు ఏం చేస్తాయి అంటే మన రక్తాన్ని ఉడికింప చేస్తాయి. ఈ రోజుకు హోలోకాస్ట్ మ్యూజియంలోనికి పీరియాడికల్గా యూదులు యవనస్తులైనటువంటి బాయ్స్ ఏమి గర్ల్స్ ఏమి, వాళ్ళు మిలిటరీలో పనిచేస్తారు కంపల్సరీగా, అది వేరు. వాళ్ళని పీరియాడికల్గా హోలోకాస్ట్ మ్యూజియంలోనికి తీసుకుని వెళ్ళి మన జాతి ఇంత శ్రమను అనుభవించింది, మనల్ని ఇంత శ్రమ పెట్టారు, చంపారు అని వారికి హోలోకాస్ట్ మ్యూజియంలో హిట్లర్ కాలంలో జరిగినటువంటి భయంకరమైనటువంటి యూదుల వధ అదంతా చూపిస్తే వారి రక్తం మరిగిపోతుంది. ఇప్పటికీ హోలోకాస్ట్ మ్యూజియంకు పీరియాడికల్గా బ్యాచెస్గా యూదులు యవనస్తులు వెళ్ళి వారు చూడాలి, అది కంపల్సరీ. అప్పుడు మాత్రమే వారు తమ చుట్టూ ఉన్నటువంటి శత్రువులు,
వారితో పోరాటానికి వారికి ధైర్యము పౌరుషం కలుగుతుంది. యుద్ధ పాటలు అనేవి ఇశ్రాయేలీలు కూడాను వార్ సాంగ్స్. యెహోవా యుద్ధముల గ్రంథము, దేవుడు మన శత్రువులతో యుద్ధం చేసేవాడు. అయితే బహిరంగ శత్రువులు ఉన్నారు, అంతరంగ శత్రువులు కూడా ఉన్నారు. జ్ఞాపకం పెట్టుకుందాం. బహిరంగ శత్రువులతో మన పోరాటం కొంత మటుకు, అంతరంగ శత్రువులతో పోరాటం జీవితకాల పర్యంతము. ఇప్పుడు 16వ వచనములో అక్కడ నుండి వారు బేయేరుకు వెళ్ళిరి. బేయేరు అనగా అర్థం బావి, వెల్, WELL, వెల్, బావి. వారు బేయేరుకు వెళ్ళారు. బేయేరు దగ్గర జరిగినటువంటి సంఘటన 16వ వచనం. యెహోవా జనులను పోగు చేయము, నేను వారికి నీళ్లనిచ్చేదనని మోషేతో చెప్పిన బావి అది. వీళ్ళు అడగలేదు దేవుణ్ణి. అప్పటికే చాలా ప్లేసెస్లో దాటి వచ్చారు కదా. హోర్మా నుండి, హోరుకొండ నుండి, అలాగే ఓబోతు నుండి, అలాగే ఈ అబారీము నుండి, అలాగే జెరెదులోయ నుండి అర్నోను వరకు వచ్చి ఇప్పుడు వారు బేయేరుకు వచ్చారు. బహుశా ఆ స్థలానికి ఆ పేరు నీళ్లు పొందిన తర్వాత పెట్టి ఉంటారు. బేయేరు అంటే బావి. ఇక్కడ ఒక చక్కని పాట పాడారు ఇశ్రాయేలీలు. 17వ వచనం. అప్పుడు ఇశ్రాయేలీలు ఈ పాట పాడిరి. ఏమని? బావి ఉబుకుము, దాని కీర్తించుడి. బావి ఏలికలు దాని త్రవిరి. తమ అధికార దండముల చేతను కర్రల చేతను జనుల అధికారులు దాని త్రవిరి. బావిని ప్రస్తుతిస్తూ ఇశ్రాయేలీలు చక్కగా వీరు పాట పాడుతూ ఉన్నారు. బావిని స్తుతిస్తూ వీరు పాడుతూ ఉన్నారు. ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుందాం. ఈ బావి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును సూచిస్తూ ఉన్నది. బావిలో నుండి ఉబికినటువంటి నీరు పరిశుద్ధాత్మను మనకు సూచిస్తూ ఉన్నది. గమనించండి, దేవుడు మాట చెప్పాడు. వండర్ఫుల్ డాక్ట్రిన్ ఆఫ్ ట్రినిటీ మనం ఇక్కడ చూడవచ్చు. త్రిత్వ సిద్ధాంతం ఏమని? తండ్రి ఆజ్ఞ ఇచ్చాడు. అయితే త్రవ్వబడినటువంటి బావి, ఏలికల చేత త్రవ్వబడినటువంటి బావి ప్రభు అయినటువంటి యేసే. ఎందుకు అంటే తమ అధికార దండముల చేతను కర్రల చేతను జనుల అధికారులు దాన్ని త్రవ్విరి. మామూలు పారలతో తవ్విన బావి కాదు ఇది. అధికార దండం ఎందుకు వాడాల్సి వచ్చింది? మత్తయి సువార్తలోనికి వద్దాం. 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27 మొదటి వచనం. ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలందరూ యేసును చంపింపవలనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి ఆయనను బంధించి తీసుకుని పోయి అధిపతి అయిన పొంతి పిలాతునకు అప్పగించిరి. గమనించారా? అదే మార్కు వ్రాస్తాడు 14వ అధ్యాయం, మార్కు సువార్త 14వ అధ్యాయం మొదటి వచనం. 2 దినములైన పిమ్మట పస్కా పండుగ అనగా పులియని రొట్టెల పండుగ వచ్చెను. అప్పుడు ప్రధాన యాజకులను శాస్త్రులను మాయోపాయము చేత ఆయనను ఎలాగు పట్టుకొని చంపుదుమా అని ఆలోచించుకొనుచుండిరి. 15వ అధ్యాయం మొదటి వచనం. ఉదయము కాగానే ప్రధాన యాజకులను పెద్దలను శాస్త్రులను మహాసభ వారందరినూ కలిసి ఆలోచన చేసి యేసును బంధించి తీసుకుని పోయి పిలాతునకు అప్పగించిరి. ఇక్కడ జనముల ప్రధానులు వీరే. జనముల ప్రధానులు యేసుక్రీస్తు ప్రభు త్రవ్వబడినటువంటి బావికి సాదృశ్యంగా ఉన్నాడు. వాస్తవంగా దేవుడు తనను తాను బయలుపరుచుకుంటూనే వచ్చాడు. వాగ్దాన జనాంగానికి, ఏర్పాటు జనాంగానికి, ఎన్నిక జనాంగానికి. వారు గ్రహించలేకపోయారు. త్రవ్వబడినటువంటి బావి తమ అధికార దండముల చేత కర్రల చేత. యేసుక్రీస్తు ప్రభువును యూదా మతాధికారులు, మహాసభ వారు, వీరందరూ ప్రధాన యాజకుడు అందరూ తీసుకుని వెళ్ళి పిలాతుకు అప్పగించారు ఆయన్ని సిలువ వేయటానికి. ఇప్పుడు ఈ బావిలో నుండి నీరు ఉబికింది. బావి ఉబుకుము, దాని కీర్తించుడి. బావి ఏలికలు దాన్ని త్రవ్విరి. ఏలికలు
ఎవరినైతే దేవుడు అధికార స్థానాల్లో ఉంచాడో వారు యేసుక్రీస్తు ప్రభువును గాయపరిచారు. చాలా విచారకరం కదా. వారి ముఖములకు ఒక విధంగా ముసుగు. చాలా విచారకరమైనటువంటి విషయం. ఇక్కడ వారు నీరు దొరకనటువంటి ప్రాంతంలో, సంఖ్యాకాండం 21వ అధ్యాయం, బేరు దగ్గర నీరు దొరకనటువంటి ప్రాంతంలో వారు ఒక ఊట దగ్గర ఉన్నారు. ఆ ఊట త్రవ్వబడుచు ఉన్నది. దానిలో నుండి నీరు పైకి ఉబకబోతూ ఉన్నది. నీరు పైకి ఉబకటం మాత్రమే కాదు, తర్వాత నీరు ప్రవహించాలి, దేవుని మాటను బట్టి, దేవుని ఆజ్ఞను బట్టి. ఎందుకంటే లక్షలాది మంది ప్రజలు ఒక్కొక్కరు వచ్చి నీరు తాగటానికి, ఒకవేళ ఏదైనా చేదతో నీళ్లు చేదాలి అంటే ఒక 200 మందో లేక 1000 మందో తాగేసరికి మళ్ళీ మొదటి వాళ్ళకి దప్పికేస్తూ ఉంటుంది. నీరు ఉబికి వారి మధ్య ప్రవహించాలి. అలాగైతేనే వారు మనుగడ సాగించగలరు. వారు తమ్మును వెంబడించిన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే అని మనం నూతన నిబంధనలో చూస్తాం. ఉబికినటువంటి బావి. అయితే బావిలో నుండి శ్రేష్టమైనటువంటి నీరు ప్రవహించింది. యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేములో పండుగ జరిగేటటువంటి దినాల్లో, యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనం, ఆ పండుగలో మహాదినమైన అంచెదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగరగా చెప్పాను. తన యందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను. యేసు ఇంకను మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు. ఆ నీరు పరిశుద్ధాత్మకు సాదృశ్యమవుతుంది. బావి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆజ్ఞ, మాట తండ్రి యొక్క మాట. సో చక్కని త్రిత్వం, ఇక్కడ త్రిత్వ సిద్ధాంతం. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు కలిసి పనిచేయటం మనం చూడవచ్చు. భక్తుడు ఒక చక్కని పాట వ్రాశాడు. శుభాకర శుద్ధాకర విశుద్ధ వందనం, నభాన భూమి సర్వోన్నత్య వందనం. నభము అంటే ఆకాశం. ఆకాశములో భూమిలో సర్వోన్నతుడా నీకు వందనము కలుగునుగా. కానీ పరిశుద్ధాత్మను స్తుతిస్తూ ఆయన ఈ వచనం రాశాడు. వరాత్మ పితాపుత్ర నిర్గమ పరుడ స్తోత్రము, వరప్రదుండ భక్త హృదయవాస స్తోత్రము అని వ్రాశాడు. వరాత్మ, వరముగా ఇవ్వబడినటువంటి ఆత్మ. పితాపుత్ర నిర్గమ పరుడ, తండ్రి నుండి కుమారుని నుండి బయలువెడలినటువంటి వాడా. పరిశుద్ధాత్ముడు తండ్రి నుండి కుమారుని నుండి బయలువెడలినటువంటి ఆత్మ. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటిది, నాయందు విశ్వాసముంచే వాని కడుపులో నుండి జీవజల నదులు పారును. ఏదో నీళ్లు చేదుకోవటం కొరకు అప్పటికే తాత్కాలికంగా కాదు. ఆ నీరు ప్రవహిస్తుంది. ఇశ్రాయేలీలు ప్రవహించినటువంటి నీరు వారి క్యాంప్స్ మధ్య, వారి యొక్క క్యాంపులో గుడారములు దగ్గరకు ప్రవహించగలిగినందువలన వారు దప్పి తీర్చుకున్నారు. ఈ సమయంలో మనము జ్ఞాపకం చేసుకుందాం, రక్షణ బావి ప్రభు అయినటువంటి క్రీస్తే. అలాగే బావిలో నుండి సమృద్ధి జలం ప్రభు మనకు అనుగ్రహించేటటువంటి వాడు అయినాడు. నీరు వాక్యానికి సాదృశ్యం, నీరు దేవుని ఆత్మకు సాదృశ్యం. యెషయా గ్రంథంలో 12వ అధ్యాయం మనం ఈ మాట జ్ఞాపకం చేసుకుందాం. ఆ దినమున మీరు ఇలాగొందురు. 2వ వచనం, ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవా యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనకు ఆస్పదము, ఆయన నాకు రక్షణాధారం. ఆయన. 3వ వచనం, ఐజయా 12:3, కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావుల్లో నుండి నీళ్లు చేదుకొందురు,
ఆ దినమున మీరు ఇలాగందరూ యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనముల్లో ఆయన క్రియలను ప్రచురము చేయడి, ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకోండి. రక్షణాధారములైనటువంటి బావులు, వెల్స్ ఆఫ్ సాల్వేషన్, రక్షణాధారములైనటువంటి బావులు. తరువాతి కాలాల్లో ఇశ్రాయేలీలు ఇంకా ముందుకు సాగిన తర్వాత ఆ నీరు బయటకు ప్రవహించడం ఆగిపోయి ఉండొచ్చు, కానీ బావి అక్కడే ఉండి ఉంటుంది. అందుకే ఉబికినటువంటి బావి బేర్, ఆ బావికి ఆ పేరు పెట్టబడింది, బావి. ప్రియమైనటువంటి వారలారా, ఈ సమయంలో మనము దేవుని గ్రంథంలో నుండి మనం జ్ఞాపకం చేసుకునేటటువంటి అనుభవం, నిర్గమకాండంలో ఇశ్రాయేలీలు వాగ్దాన దేశానికి సమీపంగా వస్తూ ఉన్నారు. ఇంకా వారు యోర్దాను దాటలేదు. నెబో కొండకు సమీపంగా వారు ఉంటూ ఉన్నారు. మనము 21వ అధ్యాయంలో ఉబికినటువంటి బావిని గూర్చి మనం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. నీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు, నీవు ప్రభు అయిన యేసుక్రీస్తును నీ హృదయంలోనికి చేర్చుకున్నప్పుడు ఆత్మదేవుడు నీలోనికి వచ్చి లోకాన్ని గూర్చి, పాపాన్ని గూర్చి, తీర్పును గూర్చి నిన్ను ఒప్పించి నిన్ను దేవుని రక్షణానందంతో నింపి నిన్ను బలపరిచి నీ చేత చక్కని ఆనంద గీతం, రక్షణ గీతం పాడించేటటువంటి దేవుడు. నీవు ఆత్మదేవుని యొక్క స్వాధీనం క్రిందికి వచ్చినప్పుడు, ప్రభువు నీ జీవితం యొక్క మాదిరిగా ఉన్నప్పుడు, తండ్రి ఇచ్చినటువంటి వాక్యమును బట్టి జీవితంలో సాగి వెళుతూ ఉంటావు, చక్కగా దేవుని మార్గంలో సాగి వెళుతూ ఉంటావు. ఇదను సంఖ్యాకాండం 21వ అధ్యాయంలో ఇశ్రాయేలీలు పాడినటువంటి పాట. ఆ తరువాతి కాలంలో అక్కడ బావి దగ్గర నీళ్లు చేదుకోవటానికి అనేక మంది వచ్చినప్పుడు వారు ఈ పాట పాడుతూ ఉండుంటారు. బావి ఉబుకుము దాని కీర్తించుడి, బావి ఏలికలు దాని త్రవ్విరి, తమ అధికార దండముల చేతను కర్రల చేతను జనుల అధికారులు దాన్ని త్రవ్విరి. వారు తర్వాత కాలంలో ఆ పాట పాడుతూనే ఉండుంటారు, కానీ అది అనేక సంవత్సరాల తరువాత ప్రభువైన యేసుక్రీస్తులో నెరవేరింది. అది మన జీవితాల్లో ప్రభువును చూచినప్పుడు, దేవా నా రక్షణాధారం నీవే, నాకు ఆత్మ సమృద్ధిని అనుగ్రహించే దేవుడు నీవే. మనం ప్రభువును అంగీకరించక మునుపు స్వంత ఆత్మ చేత, జ్ఞానము చేత, అనుభవం చేత, లోక పద్ధతుల చేత నడిపింపబడతాం. ఎప్పుడైతే మనము యేసుక్రీస్తు ప్రభు యొక్క శిరసత్వం క్రిందికి వస్తామో దేవుని ఆత్మ చేత నడిపింపబడతాం. యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించినటువంటి వాని హృదయంలో నుండి, వాని కడుపులో నుండి జీవజల నదులు పారును ప్రభు చెప్పిన మాట. నీలో నుండి ఆత్మదేవుడు చక్కగా నిన్ను నడిపిస్తాడు, నిన్ను బలపరుస్తాడు, అనాథగా విడవనని అన్నాడు ప్రభు. కాబట్టి ఉదయకాలం మనం ప్రభు వైపు చూద్దాం. ప్రియ ప్రభా, నీవు నా జీవితాన్ని చక్కని మార్గంలో నడిపించేటటువంటి నా రక్షకుడవు, నా దేవుడవు, జీవప్రదాతు, జీవజల ప్రదాతు నీవే, ఆత్మస్వరూపైనటువంటి దేవుడవు నీవే. నా కొరకు నీవు గాయపరచబడ్డావు, జనుల అధికారులు దండముల చేత కర్రల చేత దాన్ని త్రవ్వారు. కనుక యేసుక్రీస్తు ప్రభువు ఇలాగూ సిలువ వేయబడతాడు. యూదా మతాధికారులందరూ, మహాసభ వారు, ప్రధాన యాజకులు ప్రభువుకి వ్యతిరేకంగా లేస్తారని చాలా ముందుగానే ఇశ్రాయేలీలకు దేవుడు పాట రూపంలో నేర్పించాడు. ఎంత నమ్మదగినటువంటి దేవుడండి! ఆయన తన రాకను గూర్చినటువంటి అనేక విషయాలు ఎప్పుడో చాలా ముందుగా బయలుపరిచాడు. ఈ దినాల్లో మన ముందు జరిగేటటువంటి కరువులను గూర్చి, తెగుళ్లను గూర్చి దేవుడు ముందే హెచ్చరించాడు. అయితే మనం షాక్ అవుతూ ఉన్నాం, విచారపడుతూ ఉన్నాం, భయపడుతూ ఉన్నాం. మన కాపుదలకర్త ప్రభు అయినటువంటి యేసే. ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధ ప్రభు, గొప్ప రక్షక మా దేవ, మీకు వందనములు, స్తోత్రములు, స్తుతులు. ఈ సమయంలో మీరు మా కొరకు త్రవ్వబడినటువంటి బావి అని యూదా మతాధికారుల యొక్క
దండముల చేత త్రవ్వబడినటువంటి బావి మీరే అని జనుల అధికారులు దాన్ని త్రవ్విరి, కర్రల చేత దాన్ని త్రవ్విరి అని వ్రాయబడినటువంటి మాట. మీ సిలువను, మీ తీర్పును మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రియప్రభ, మీ సిలువ మరణాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా కొరకు తండ్రి మీరు సిలువలో పొందినటువంటి శ్రమను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మిమ్మల్ని విశ్వసించిన వారి హృదయాల్లో, వారిలో నుండి, వారి అంతరంగంలో నుండి పొర్లి ప్రవహించే జీవ ప్రవాహాన్ని గూర్చి, జీవజల ప్రవాహాన్ని గూర్చి మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీ ఆత్మను మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. మీ జీవాన్ని మా కొరకు దారిపోసినందుకు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రియ తండ్రి, మేము ఈ భాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా మా కొరకు ఎత్తబడినటువంటి ఇతడి సర్పముగా ఇదే అధ్యాయంలో మీరు రుజువుపరుచుకున్నారు. అలాగే మా కొరకు చీల్చబడినటువంటి, త్రవ్వబడినటువంటి బావిగా మీరు మా కొరకు రుజువుపరుచుకున్నందుకు స్తోత్రాలు. దేవా, మీ వాక్యము మా హృదయంలో భద్రము చేయండి. 5 అనుభవాల్లో నుండి 6 అనుభవాల్లో నుండి వారు వచ్చిన పిదప వారు ఆనందించే అనుభవంలో నుండి రక్షణాధారమైనటువంటి బావి దగ్గరకు వారు వచ్చినట్టుగా మేము కూడా మా జీవితంలో నిర్మూలన చేయవలసిన వాటిని నిర్మూలన చేసుకుంటూ మీ సిలువను, పునరుద్ధాన శక్తిని ఆశ్రయిస్తూ మీ కొరకు విశ్వాస యాత్రలో ముందుకు సాగుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సదాకాలము సంఘమునకు తోడై ఉండును గాక. ఆమెన్.